భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పేరుతో కొనసాగుతున్నటువంటి మావోయిస్టులుగా ఉన్నటువంటి ప్రాచుర్యం పొందినటువంటి వారు చేస్తున్న కార్యకలాపం నేరం. ఆ మేరకు వారిని లొంగిపోయేలా ప్రభుత్వం చూస్తోంది, లేదంటే చనిపోవడానికి సంబంధించిన కార్యాచరణ ఎదురుకాల్పులు వగైరాలో జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, మావోయిస్టుల్ని సృష్టించింది ఈ ప్రభుత్వం కాదా? గత 75 ఏళ్ల భారత రాజ్యాంగబద్ధ పాలన కాదా? న్యాయ వ్యవస్థ చెప్పేది ఏంటంటే, నేరస్తులు అనేవారు, చట్ట వ్యతిరేకులు అనేవారు జన్మించరు, వారు సమాజంలో ఉన్న పరిస్థితుల రీత్యా తయారవుతారు అని. చట్ట వ్యతిరేకంగా పనిచేయాలనేటువంటి దృష్టికోణం మావోయిస్టులు అనే వారికి ఎందుకు వచ్చింది? భారత న్యాయ వ్యవస్థ చెప్పే విధానం ప్రకారమే వారు జన్మించలేదు, జన్మతః వారు చట్ట వ్యతిరేకులు కారు, జన్మతః వారు మావోయిస్టులు కారు, ఈ వ్యవస్థలోనే తయారు చేయబడ్డారు. ఇలా అంటున్నామంటే వారి చర్యలను సమర్థిస్తున్నామని కాదు, చట్ట వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రోత్సహిస్తున్నామని కాదు. న్యాయ వ్యవస్థ యొక్క ప్రకటన ఇది అని చెప్పడం మా ఉద్దేశం. మావోయిస్టులు అనేటువంటి వారిని, చట్ట వ్యతిరేకంగా పనిచేసేటువంటి విధానం అవలంబించే వారిని సృష్టిస్తుంది సమాజమే, ఈ ప్రభుత్వమే. వారిని చంపేస్తోంది ఈ ప్రభుత్వమే. అంతిమంగా వారంతా ఈ దేశ పౌరులు. ఈ దేశ పౌరులు చట్ట వ్యతిరేకులుగా మారుతున్నారు ఈ ప్రభుత్వ వైఖరి వల్ల. ఈ దేశ పౌరులు చనిపోతున్నారు ఈ ప్రభుత్వ దాడి వల్ల. చట్ట వ్యతిరేకతకు ఏ ఒక్క వ్యక్తి కూడా పాల్పడకుండా, ఏ పౌరుడు పాల్పడకుండా ఉండే సమాజం ఒక అవసరం, దేశం ఒక అవసరం. కమ్యూనిస్ట్ ఇండియా వద్దు లేదు, కమ్యూనిస్ట్ విప్లవం వద్దు లేదు.